కామారెడ్డిలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు, రాకాసి వరదలతో కామారెడ్డి పూర్తిగా కకావికలమైపోయింది. ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి పలు కాలనీలు. వాహనాలు కొట్టుకుపోయాయి, ఇళ్లలోని సామాగ్రి కొట్టుకుపోయింది. ఇంకా జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు మరో 2 రోజుల పాటు సెలవులు ఇచ్చారు అధికారులు. ఇక గండి పట్టంతో ప్రమాదకరంగా మారింది బీబీపేట చెరువు. షేర్ బీబీపేట గ్రామస్తుల్ని ఖాళీ చేయించారు అధికారులు. ఇక చెరువు గండి పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. కామారెడ్డి టౌన్కి అయితే నలువైపులా నిలిచిపోయాయి రాకపోకలు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 55 చెరువులకు గండి పడింది. నీట మునిగిన వేలాది ఎకరాలు వరి, పత్తి, సోయాకి తీవ్ర నష్టం కలిగించింది. 380 గ్రామాల్లో 94,000 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2 మరణించారు, మరో 2 గల్లంతయ్యారు. 18 గేదెలు, 8 ఆవులు, 10,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. 13 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 310 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 24 పంచాయతీ రోడ్లు, 34 R&B రోడ్లు ధ్వంసమయ్యాయి. 2 రోజుల్లో 60 సెంటీమీటర్ల దాకా వర్షం కురిసినట్లు అంచనా. ఆగస్టులో సాధారణ వర్షపాతం కంటే 135% అధికంగా కామారెడ్డిలో వర్షం నమోదైంది. కామారెడ్డి, రాజంపేట, బిక్కనూరు, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, దోమకొండ, నిజాం సాగర్, తాడ్వాయి, రామారెడ్డి, సదాశివనగర్, పాల్వంచ, మాచారెడ్డి, పిట్లం, మహబూబ్ నగర్, గాంధారిలో 30 నుంచి 60 సెంటీమీటర్ల దాకా వర్షపాతం నమోదైంది.